హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. తెలుగుదేశం జనసేన పొత్తు ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ ప్రకటించాడో గాని అప్పటి నుండి ఈ పొత్తు గురించి తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు కొట్లాడుతున్నారు. ముఖ్యంగా రేపు టీడీపీ జేఎస్పీ కూటమి అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు అనే దాని మీదే ఇరు వర్గాలు తెగ కొట్టేసుకుంటున్నారు. పవన్ షేరింగ్ ఉంటుందని 2.5 సంవత్సరాలు చంద్రబాబు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారని జనసేన అభిమానులు ఆశపడుతూ వచ్చారు. అయితే ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడుతూ రేపు అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని, పార్టీ నిర్ణయం అదే, పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు అని అన్నారు. దీనిపై యాంకర్ స్పందిస్తూ మరి పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తారా అంటే అది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. దీనిపై పవన్ అభిమానులు జనసేన పార్టీ వారు బగ్గుమంటున్నారు. కష్టాల్లో ఉన్న పార్టీకి పవన్ సపోర్ట్ చేశారని, టీడీపీ ఒక్కటే సింగిల్ గా వెళ్లి ఎలక్షన్స్ లో గెలవలేదని, దానికి పవన్ కళ్యాణ్ తోడు కావాల్సిందే అని, అలాంటి వ్యక్తికి పవర్ షేరింగ్ ఇవ్వకపోతే మేము పొత్తుకు సపోర్ట్ చేయమని తెగేసి చెప్తున్నారు. టీడీపీ జేఎస్పీ కూటమి సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనే ఒక పోస్టర్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు జన సైనికులు. ఇంకో పక్క టీడీపీ వారు కూడా దానికి కౌంటర్ ఇస్తున్నారు. 40% ఓటింగ్ ఉన్న పార్టీ టీడీపీ, మీది కేవలం 5 నుంచి 6% మాత్రమే. మా పార్టీతో పొత్తు వల్ల మీరు కొన్ని ఎమ్మెల్యే సీట్లైనా గెలవగలరు. హీరో కూడా ఎమ్మెల్యే అవుతాడు. సో మా వల్లే మీకు బెనిఫిట్ ఉంటుంది. సీఎం సీట్ అంటే మరీ కామెడీ అయిపోయిందా? ఏదొక మినిస్టర్ పదవి ఇస్తారులే అంటున్నారు టీడీపీ ఫ్యాన్స్. ఇలా 2 రోజుల నుండి సోషల్ మీడియాలో టీడీపీ జనసేన అభిమానుల మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఇదంతా చూస్తున్న మిగతా వాళ్ళు అసలు ఈ పొత్తు పొడుస్తుందా, చిత్తవుతుందా అని కామెంట్ చేస్తున్నారు.